నమస్తే. ఏ బుల్లెట్ ఫర్ షాడో మధుబాబు గారిది నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రాజు నిజంగానే మంత్రాలు చదువుతున్నాడా? రహస్యంగా అడిగాడు టర్నర్. ఏం, మళ్ళీ క్రొత్త పుస్తకం ఏమైనా రాద్దామని అనుకుంటున్నావా? నవ్వుతూ తల తిప్పుకున్నాడు టర్నర్. అదే సమయంలో బుట్ట దిగి ఎడారి మధ్య భాగంలోకి బయలుదేరాడు మొజాంబో. అతన్ని 100 గజాల దూరం పోనిచ్చి వెంటాడటం ప్రారంభించారు షాడో టర్నర్లు. మరో 2 గంటల సేపు నడిచి ఇంకో ఇసుక గుట్టకు చాటుకుపోయాడు మొజాంబో. 10 నిమిషాలు వెయిట్ చేసి అడుగులో అడుగు వేస్తూ ఆ గుట్టను సమీపించాడు షాడో. టర్నర్ని వెనక్కనే ఉండమని చెప్పి సైగ చేసి కాషన్గా మలుపు తిరిగాడు. వెంటనే వినవచ్చింది వికృతమైన నవ్వు. ఉలిక్కి పడి అటు చూసిన షాడో కంటికి గుట్ట చాటున ఒక్క రక్కసి పొద దగ్గర నిలబడి ఉన్న మొజాంబో కనిపించాడు. అతని అనుచరులు 10 మంది తమ బరిసెల్ని షాడో కేసి గురి పెట్టి రెడీగా నిలబడి ఉన్నారు ఆర్డర్ల కోసం. ఆ దృశ్యం కంటపడిన మరుక్షణం మెరుపులా రియాక్ట్ అయ్యాడు షాడో. వేగంగా ముందుకు పోయి బరిసెలను పట్టుకున్న ఒక వ్యక్తి భుజాల మీద గుద్ది అతని చేతిలోని బరిసెలను ఊడలాక్కున్నాడు. కొట్టండి చూస్తారేం? ఉరుములా అరిచాడు మొజాంబో. వెంటనే గాల్లోకి లేచారు 9 బరిసెలు. చేతికి వచ్చిన బరిసెను అడ్డంగా తిప్పి వాటిని రిఫ్లెక్ట్ చేశాడు షాడో. అప్పటికే క్రిందకు వచ్చేశాయి 2 బరిసెలు. ఖంగుమని శబ్దం చేసింది షాడో తల. కళ్ళ ముందు నక్షత్రాలు మెరిశాయి. కాళ్ళు చచ్చుబడినట్లు అనిపించి ముందుకు తూలాడు. దెబ్బ మీద దెబ్బగా 10 దెబ్బలు కొట్టారు వాళ్ళు. టర్నర్, యూ బ్లడీ ఫ్రాడ్ అనుకున్నాడు షాడో. కానీ స్పృహ తప్పబోతున్న ఆఖరి క్షణంలో ఆ టర్నర్ని కూడా కొందరు కరీబా వీరులు మోసుకురావటం అతనికి కనిపించింది. ఇక చాలు, అతిగా కొడితే ప్రాణాలు పోతాయి. వీళ్ల ప్రాణాలు మీ చేతుల్లో పోకూడదు. షాడోని హింసిస్తున్న వీరులను ఉద్దేశించి అన్నాడు మొజాంబో. ఆ మాటలు వింటూ స్పృహ తప్పి తల వాల్చేశాడు షాడో. ఎముకల్ని కొరుకుతున్నట్లు చలిగాలి వీయటంతో తిరిగి తెలివి తెచ్చుకున్నారు షాడో టర్నర్లు. కాళ్ళు చేతులు ఫ్రీగా ఉండడాన్ని చూసేసరికి అతని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. లేచి కూర్చుంటుండగా కనిపించాడు మొజాంబో. అంతకుముందు అతనితో ఉన్న కరీబా వీరులెవరూ ఇప్పుడు కనిపించడం లేదు. కానీ అతని వైపు చూసిన మరుక్షణం షాడో రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టుకుపోయినట్లయింది. గొంతు ఎండిపోయి గుటక పడడం కష్టమైంది. అందుకు కారణం ఆ మొజాంబో ప్రక్కనే ఉన్నది. బాకుల్లాంటి కోరలు బయటకు పొడుచుకు వచ్చిన భీకర ఆకారం అది. ఎడారి భూతం. అంతకుముందు తనను చితక కొట్టిన మానవుడిని గుర్తుపట్టి ఎగిరి గంతులేస్తోంది అది. చూసావా పరదేశి, తెల్లవారేసరికే నువ్వు నీ స్నేహితుడు ఎడారి భూతానికి బలైపోయి ఉంటారు. మా కులదేవత నా ప్రార్థనను ఆలకించి తన అభీష్టాన్ని నీ మరణం ద్వారా చాటి చెప్పినట్లవుతుంది. మా గూడెపు విషయాల్లో తలదొర్చినందుకు నీకు చావు తప్పదు సన్నగా నవ్వుతూ అన్నాడు మొజాంబో. నడిమింటికి వచ్చిన వెన్నెల వెలుగులో ఆ భూతాన్ని క్లియర్గా చూశాడు షాడో. అది జైంట్ సైజుకు పెరిగిన గొరెల్లా కదూ అని ప్రశ్నించాడు మొజాంబో వైపు చూస్తూ. ఈసారి పెద్దగానే నవ్వాడు మొజాంబో. పరదేశి, మంత్రవేత్తకు ఒట్టి మంత్రాలు తెలిసినంత మాత్రాన సరిపోదు, కొన్ని తంత్రాలు కూడా తెలిసి ఉండాలి. చిన్నతనంలో దీని తల్లిని నేను చూశాను. ఆ తర్వాత కొన్ని మూలికలతో తయారు చేసిన మందులను, పోషక పదార్థాలను దీని చేత తినిపించాను. ఆనాడు నేను పడిన కష్టం ఫలించింది. నా మాటకు ఎదురు చెప్పిన వారిని, నా ఆదేశాలను అనుసరించి చంపే ఎడారి భూతం నా వశమైంది అన్నాడు ఆ ఆకారపు వీపు నిమురుతూ. ఆ క్షణంలో దాని కోతి లక్షణాలు బయటపడ్డాయి. గురగురలాడుతూ అతని వైపు చూసింది. చంపు, అతని స్నేహితుడిని చంపు అంటూ దాని వీపు మీద బలంగా చరిచాడు మొజాంబో. వికృతంగా అరుస్తూ షాడో మీదకి దూసుకొచ్చింది. ఆ ఆకారం పారిపోయే అవకాశం లేదని గ్రహించాడు షాడో. తను తప్పించుకోగలిగిన ఇంకా స్పృహరాని టర్నర్ దాని బారిన పట్టం తథ్యం. అతని మరణాన్ని తనకు అనుకూలతగా మలుచుకునే తెలివి మొజాంబోకు ఉంది. పిడికిళ్ళు బిగించి తలను విదిలిస్తూ లేచి మీదకు వచ్చిన ఆకారాన్ని ఎదుర్కొన్నాడు షాడో. గీరగా అరిచి అతని గుండెల మీద గుద్దిందది. షాడో ఊపిరి స్తంభించిపోయింది. వెల్లకిలా పడిపోయాడు. ఇసుకలో వెంటనే ఎగిరి అతని గుండెల మీదకి దూకిందది. ఆఖరి క్షణంలో నేర్పుగా ప్రక్కకు దొర్లి దాని కుడి మోకాల మీద తన్నాడు షాడో. బాధతో పిచ్చిగా అరిచి వెనక్కి దూకిందది. అంతకు ముందు షాడో కొట్టిన దెబ్బ ఇంకా నయం కాలేదు. అది గమనించి మెరుపులా లేచి నిలబడ్డాడు షాడో. తన భుజం మీద పడి కండల్ని ఊడబెడుతున్న దాని పంజాలను లక్ష్య పెట్టకుండా కాలెత్తి మళ్ళీ కొట్టాడు. అదే మోకాల మీద, ఒంటి కాళ్ళ మీద ఎగురుతూ వెనక్కి దూకిందా ఆకారం. చేతికి దొరికిన అవకాశాన్ని వృధా చేసుకోకుండా మీదకి పోయి ఉన్నట్లుండి ఎగిరి దాని ఎడమకాలి మోకాల మీద తన్నాడు షాడో.
ఎడారి దద్దరిల్లిపోయేట్లా అరిచింది ఆ ఆకారం. చేతులతో రొమ్ముల్ని బాదుకుంటూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి షాడో మీద పడింది. ఆన్ బ్యాలెన్స్ అయిపోయాడు షాడో. కత్తుల్లా ఉన్న గోళ్లను షాడో భుజాల్లో దించి నోటిని వికృతంగా తెరిచి అతని మెడ మీదకు వంగిందది. డిస్పరేట్ గా ట్రై చేశాడు షాడో. ఒక్క చేతినైనా వదిలించుకుని దాని ముఖాన్ని అవతలకు నెడదామని ప్రయత్నించాడు. భల్లూకపు పట్టు పట్టింది ఆ ఆకారం. దాని కూరలు షాడో మెడ మీద దిగబడి రక్తాన్ని చవిడి చూడడం ప్రారంభించినాయి. పళ్ళ బిగువన ప్రక్కకు దొర్లాడు షాడో. మోకాలి పైకి లాక్కుని పొట్టలోకి పొడిచాడు. బాధగా మూలిగింది గాని పట్టిన పట్టును వదలలేదది. క్షణానికి మెడ కండరాల్లోకి లోతుగా దిగబడుతున్నాయి దాని కూరలు. మరో 2 క్షణాల్లో ఆ కండరాల క్రింద ఉండే రక్తనాళాలు వాటికి అందుతాయి. అక్కడితో ఎండ్ అయిపోతుంది సీక్రెట్ ఏజెంట్ షాడో పని. షాడో కళ్ళ ముందు పంచరంగులు, రామచిలకలు, గొంగళీ పురుగులు కనిపించడం ప్రారంభించాయి. మెదడు మొద్దుబారటం మొదలైంది. ఇది ఫ్రెండ్స్, ఏ బుల్లెట్ ఫర్ షాడో రిటర్న్ బై మధుబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.